ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన మరియు ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాలండి. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, మన నిజ జీవితంలో ఎప్పుడైతే మన ముందు ఇతరులు బాధపడతా ఉంటారో, ఇతరుల మీదికి నాశనం అనేది వస్తూ ఉందో, ఇతరులను దేవుడు పనిష్ చేస్తూ ఉంటాడో, అప్పుడు మనము వారిని చూసి ఎలా రియాక్ట్ అవుతా ఉన్నాము. చాలాసార్లు ఎవరైనా దేవుని యొక్క శాపాన్ని అనుభవిస్తూ ఉంటే, కీడును అనుభవిస్తూ ఉంటే మనం సంతోషిస్తూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము ఎప్పుడైతే అటువంటి సిచ్యుయేషన్ వచ్చిందో, ఆయన ఏం చేశాడో తెలుసా? ఎప్పుడైతే అబ్రహాముకు తెలిసిందో దేవుడు సొదొమ గొమొర్రాను నాశనం చేయబోతా ఉన్నాడని, ఆ టైంలో అబ్రహాము దేవుని బతిమలాడడం ప్రారంభించాడండి. చూడండి, ఆది కాండము 18:23. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా. చూడండి, అబ్రహాం అంటా ఉన్నాడు, అంతటినీ నాశనం చేస్తావా ప్రభువా? ఒకవేళ అందులో నీతిమంతులు ఉంటే కూడా పాడు చేస్తావా ప్రభువా? నాశనం చేస్తావా ప్రభువా? వద్దు ప్రభువా అని ప్లీజింగ్ చేస్తూ ఉన్నాడండి. అంటే ఆ నాశనానికి ఈయన సంతోషించట్లేదు. ఆయన ముందు కొంతమంది నాశనం అవుతా ఉంటే ఆయన హ్యాపీ ఫీల్ అవ్వట్లేదండి. ఆయన అంటున్నాడు, వద్దు దేవా, క్షమించయ్యా, కనికరించయ్యా, వాళ్ళని బ్రతకని ప్రభువా అని బతిమలాడుకుంటున్నాడు. అదే విధంగా మనం కూడా ఉండాలండి. మన జీవితంలో మన నైబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీలో ఎవరైనా సఫర్ అవుతుంటే, కష్టపడుతుంటే, వేదన పడుతుంటే, వాళ్ళని చూసి వీళ్ళకి బాగైంది, వీళ్ళకి ఇలాగే జరగాల, వీళ్ళు చేసిన దానికి అనుభవిస్తున్నారు, ఇలాంటివి కాకుండా వాళ్ళ కోసం దేవుని దగ్గర విజ్ఞాపన చేద్దామండి. బతిమలాడదాం, ప్రభువా క్షమించండి అయ్యా, ప్రభువా వారిని రక్షించండి, ప్రభువా వారికి ఆయుష్ పెంచు ప్రభువా అని మనం కూడా అబ్రహాం లాగా మొరపెట్టేవారుగా ఉందామండి. అట్టి వారిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మనం వినికిడిలో దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ.